ఆలోచించుకుంటే కాళ్లపై పడుతుందన్నట్టుగా ఉంది తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి. నిధులు రాక, పనులు కాలేక, గుర్తింపు లేక, క్యాడర్కు సమాధానం చెప్పుకోలేక 1 by 1 రోడ్డెక్కేస్తున్నారు. తమ వ్యాఖ్యల వల్ల సొంత ప్రభుత్వమే ఇరుకున పడుతుందనే సోయి ఉందో లేదో కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తున్నారు. ఈ నిరసన గళాల జాబితాలో చేరిపోయారు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వెంటనే రంగంలోకి దిగారు టీపీసీసీ చీఫ్. ఇందుకీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి చూద్దాం. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ఆన్సర్ చేయరా? అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే పని చేస్తోందా? సూటిగా సుత్తి లేకుండా ఈ ప్రశ్నలు సంధించింది బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇంకా చాలా అన్నారు ఈ మాజీ స్పీకర్. సార్వారు బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్ నీడలో రిలాక్స్ అవుతున్నారు. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో. ఈ విధంగా ఓపెన్ అయ్యారు పోచారం వారు. మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటే ఫోన్ లేదు. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు పాడైపోయి. మేము పండుగ చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా 20 సార్లు చెప్పినా ఉపయోగం లేదన్నది పోచారం ఆక్రోశంగా కనిపిస్తోంది. ఇక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో. అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే అది పని చేస్తోందా అని చెడుగుడాడేశారు. ఈ విషయంలో మాజీ మంత్రికి అనేక అనుమానాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పోచారం నుంచి ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే ఆ సెగ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టిగా తగిలినట్టుంది. స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకులు, నివేదికగా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు. కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. విన్నారుగా ఎంత మర్యాదగా పీసీసీ చీఫ్ బదులిచ్చారో. అదే పోచారం కాకుండా ఇంకెవరైనా ఈ తరహా వ్యాఖ్యలు చేసుంటే పీసీసీ చీఫ్ స్పందన మరోలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పైకి నవ్వుతూ కనిపించినా పీసీసీ చీఫ్ లోలోన అసహనంతో ఉన్నట్టు ఆయన స్పందన తెలియజేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఆగేది కాదు. ఇదే మొదలు, అంతకన్నా కాదు. సీనియర్స్ అనుకున్న లీడర్స్ టపాసుల్లా పేల్చిన కామెంట్స్ చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పూర్తిస్థాయి ఉపయోగించుకునే నేతలకు కొదవలేదు. ఎడాపెడా మాట్లాడేస్తారు. కొద్ది రోజులు ఆ హీట్ ను కొనసాగిస్తారు. తర్వాత ఎక్కడ వారక్కడ గప్చుప్. ఆ మధ్య మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా గేమ్ ఆడారో చూశాం. ఆపై శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ విజయశాంతి సైతం మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూనే ఉద్యమకారుల అంశాన్ని తనదైన శైలిలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. ఈ 2 ఎపిసోడ్ల నుంచి బయటపడగానే ఇప్పుడు పోచారం వంతొచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక ఇక్కట్లు ఉన్నది వాస్తవం. నిధుల సర్దుబాటు తలకు మించిన భారంగా పాలకులకు తయారైంది. ఇటు చూస్తే ఎమ్మెల్యేలుగా ఎన్నికై 5 ఏళ్లలో సగం సమయం గడిచిపోతోంది. పనుల కోసం తమ దగ్గరకు వచ్చే వారికి సమాధానం చెప్పలేక, తమను తాము సర్దిపుచ్చుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారు శాసనసభ్యులు. కొందరి ఆక్రందన 4 గోడల మధ్య ఉంటే ఇంకొందరు ఇలా నలుగురి ముందు కుండబద్దలు కొట్టేస్తున్నారు. మరి పోచారం తర్వాత ఇంకెవరి జాబితాలు చేరుతారో చూడాలి. పశ్చిమాసియాలో యుద్ధ